సార్ ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఎవరికి ఎవరు సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వారు ఎవరైనా దొరుకుతారు. తప్పు చేసిన వారు ఎవరైనా దొరుకుతారు. తప్పు చేయలేదని ఆరోపిస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఇప్పుడు ఎందుకు నిలబడలేదు? ఓకే, దానికి సమాధానం చెప్పండి. కాదు ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది కదా. ట్రాక్టర్లు వెనక పంపించాను, ట్రక్కులు వెనక పంపించామని అన్నారు కదా. మరి దానికి అప్పుడున్నటువంటి ఈవో గారు ఆ నెయ్యిని వాడలేదు అన్నారు కదా. వాడారు అని మీరు అబద్ధం ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు? దానికి సమాధానం చెప్పండి. రైట్, అదే అప్పుడున్న ఈవో ఇప్పుడున్న ఈవో అనిల్ సింఘాల్ అని మరెవరో కొందరు మొన్న అన్నారు. కానీ ఈ దర్యాప్తు వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీళ్ళు వాడారని వీళ్ళు ఎట్లా చెప్తారు? ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కదా, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు అంటే రేపు తేలుతుంది కదా, సిబిఐ దర్యాప్తులో తేలుతుంది కదా. నేను అదే అంటున్నాను, వాడలేదని మీరన్నా వాడారని వాళ్ళన్నా రేపొద్దున తేలుతుంది కదా. పాత రిపోర్ట్ సాధారణంగా టీడీపీ మాట్లాడుతుంది అనుకుందాము. రేపు దర్యాప్తులో కాదు, రేపు దర్యాప్తులో ఏది తేలితే దాన్ని కట్టుబడి ఉంటారా? రేపు సిబిఐ దర్యాప్తులో ఏం తేలినా ఎస్ దాన్ని కట్టుబడి ఉంటారా? మళ్ళీ అది కూడా మళ్ళీ రాజకీయం అంటారా? సార్ సిబిఐ అధికారులు ఎవరున్నారో ప్రజలకు తేటతెల్లం చేయమనండి. మేమైతే సిట్ అధికారులు మాత్రమే ఉన్నారని మా యొక్క సిబిఐ దర్యాప్తు కావాలని అడిగారు. మళ్ళీ ఇంకా అధికారులు ఇప్పుడు అధికారులు ఎవరున్నారో చూడమని అడిగాము. సిబిఐ అధికారులు ఎవరున్నారో చూపించమనండి వాళ్ళని. సుప్రీం కోర్టు డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ చేసి ఉండేది. ఏ సిబిఐ అధికారులతో సుప్రీం కోర్టు పెట్టున్నారు. సంవత్సరం పాటు ఎందుకు సైలెంట్ గా ఉంది? రైట్ ఇప్పుడు ఈ రోజున ప్రజల్లో చులకనైపోయింది, ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతా ఉంది కూటమి ప్రభుత్వం పట్ల. ఏదో ఒక రకంగా దాంతో ఈ నెయ్యిని లేని